తెలంగాణకు అమిత్ షా రానున్నారు. కరీంనగర్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రేమ్ జాగ్రత్త. ప్రేమ్, అమిత్ షా షెడ్యూల్ ఎలా ఉంటుంది 28వ తారీఖున కరీంనగర్లో? గుడ్ ఈవినింగ్ సతీష్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్రం పూర్తిగా కూడా తెలంగాణ పైన దృష్టి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పూర్తి స్థాయిలో అంటే సుమారుగా 17 స్థానాలకు 12 స్థానాల పైన గురిపెట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రస్తుతం ఇదే దిశగా కూడా తెలంగాణలో పలు మీటింగ్లు అలాగే సభల్లో కూడా పాల్గొనేందుకు కూడా ముఖ్య నాయకులు కూడా పలు మీటింగ్లను కూడా ప్లాన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ లో ఆ రోజు నిర్వహించినటువంటి క్లస్టర్ సమావేశంలో కూడా హాజరు కావచ్చున్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది సతీష్. ఇదే నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో అంటే ఏదైతే పూర్తిగా అంటే ఎలాంటి పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి అంశాల పైన అంటే ఏ రకంగా అయితే విజయాన్ని సాధిస్తాం, ఏ రకంగా అయితే ఎక్కువ మెజార్టీని తీసుకురావచ్చు, దాంతో పాటుగా కూడా ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రతి వ్యూహాలను కూడా ఏ విధంగా గ్రహించాలనే దానిపైన కూడా ఈ కార్యక్రమంలో చర్చించే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో కూడా అమిత్ షా పాల్గొని పలు సూచనలు చేస్తూ ప్రసంగించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో మొత్తం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి కూడా 20 మంది కార్యకర్తల చొప్పున కూడా మొత్తం 40,000 మందికి పైగా కూడా కార్యకర్తలు ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.